పరమగీతాలను మనము పరిశీలన చేస్తూ ఉన్నాము. పరమగీతాల్లో ముఖ్యమైన పాత్రగా రాజైన సొలొమోను గురించి చాలా శ్రేష్టమైన విషయాలు జ్ఞాపకము చేసుకున్నాం. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి సొలొమోను అని పేరు పెట్టాడు. దేవుడు యెదిద్యా అని పేరు పెట్టాడు. తల్లి లెమూయేలు అని పేరు పెట్టింది. అలాగే ప్రజలు ప్రసంగి అని పేరు పెట్టారు. దేవుని బిడ్డ 4 పేరులు కలిగినటువంటి సొలొమోను జీవితాన్ని మనము చాలా స్పష్టంగా పరిశీలన చేశాము. తర్వాత మరొక అద్భుతమైన క్యారెక్టర్ మనకు కనబడుతూ ఉంది. షోలొమ్మితి సంఘానికి సాదృశ్యముగా పరమ యెరూషలేములో దేవుడు చేసుకోబోయే వివాహానికి వధువుగా సొలొమోను వరుడుగా మనకి కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, షోలొమ్మితి అనే పేరులో ఉన్న ప్రాముఖ్యతను మనము జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు వెళదాము. అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనము పరిశీలన చేయబోతూ ఉన్నాము. దేవాతి దేవుడు ఆయన పిల్లలమైన మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి పరిపక్వత కలిగి ఉండాలో, ఎలాంటి సామర్థ్యము కలిగి ఉండాలో, ఎలాంటి వారిగా మనము దేవుని పిల్లలుగా కొనసాగాలో అద్భుతమైన విషయాలు మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అదే పరంపరలో మరి జ్ఞాని అయిన సొలొమోను చేత రచించబడిన కీర్తనను మనము ధ్యానిస్తూ దాని యొక్క ప్రాముఖ్యతను పరిశీలన చేస్తూ ఉన్నాము. షోలొమ్మితి అనగా దేవుని బిడ్డలారా, షోలొమ్మితి అనే మాటకు అర్థము ఎవరైనా చెప్పగలరా? షోలొమ్మితి అనే మాటకు ఆ పేరుకి అర్థం షోలొమ్మితి అనగా దేవుని బిడ్డలారా పరిపూర్ణురాలు, లేకపోతే సంపూర్ణ రాలు. జాగ్రత్తగా ఆ పేరులో ఉన్న మాధుర్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయబోతా ఉన్నాం. సొలొమోనుకు పెట్టబడిన పేరులో ఉన్న ఆధిక్యతను మనం పరిశీలన చేశాము. ఈరోజు షోలొమ్మితికి పెట్టబడిన పేరును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఆ పేరులో ఉన్న భావము ఏమిటి అంటే దేవుని బిడ్డలారా పరిపూర్ణురాలు లేకపోతే సంపూర్ణ రాలు, అంటే ఏ లోపము లేని స్త్రీ అని అర్థం. షోలొమ్మితి అంటే పరిపూర్ణత లేకపోతే సంపూర్ణత, అంటే లోపము లేని జీవితం. చెప్పాలి, ఏ జీవితము? లోపము లేని జీవితం. ఇక్కడ షోలొమ్మితికి ఒక లోపం ఉంది. ఏముంది చెప్పాలి? షోలొమ్మితికి ఒక లోపము ఉంది. లోపమున్న ఆమె ఎలాగ పరిపూర్ణురాలయ్యింది అంటే పేరులో పరిపూర్ణత ఉందా, జీవితంలో పరిపూర్ణత లేదా? పేరులో సంపూర్ణత ఉందా, జీవితంలో సంపూర్ణత లేదా? పేరుకు తగ్గ బ్రతుకు, పేరుకు తగ్గ జీవితము షోలొమ్మితిలో ఉన్నదా లేదా అనేది మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. సొలొమోను జీవితాన్ని యెదిద్యాగా పిలువబడిన, లెమూయేలుగా పిలువబడిన, ప్రసంగిగా పిలువబడిన సొలొమోను జీవిత ప్రయాణములో అనేక విషయాలు మనము నేర్చుకున్నాము. దేవుని బిడ్డలారా, ఈరోజు షోలొమ్మితిగా పిలువబడుతున్న ఆ కన్యక ఎలాంటి అనుభవము గుండా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించిందో ఈరోజు మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. షోలొమ్మితిలో ఉన్న లోపాన్ని తనే చెబుతా ఉంది. పరమగీతం 1వ అధ్యాయము 5వ వచనములో అంటుంది ఆమె, నేను నల్లని దానను అంటుంది. ఎలాగున్నాను? నేను నల్లగా ఉన్నాను, నలుపు నాణ్యమైంది అంటాం మనం కదా. నలుపు అంటే ఎలాంటిది చెప్పండి? నాణ్యమైనది. తెలుపు ఎలాంటిది చెప్పాలి. షోలొమ్మితి తనలో ఉన్న లోపాన్ని చెబుతూ ఉంది. ఏమంటూ ఉందంటే నేను నల్లగా ఉన్నాను అని చెబుతూ తన లోపాన్ని జ్ఞాపకం చేసుకుని వెంటనే ఒక అద్భుతమైన మాట అక్కడ అంది. చదవండి అవచ్చును. నల్లగా ఉన్నా కూడా నేను సౌందర్యవంతురాలు, అంటే నా నలుపు యొక్క లోపము నా అందాన్ని ఏమీ చేయలేక పోయింది. దాని అర్థం ఏంటంటే తన లోపాన్ని జయించి ఆమె ఎలా మారింది అంటే సౌందర్యవంతురాలుగా మారింది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. మనం అంటే మనలో ఉన్న లోపాన్ని జయించడమే మానవ జీవిత పరమార్థము.
మనిషిలో ఉన్న లోపాన్ని జయించి మనిషి పరిపూర్ణుడు కావాలని దేవాది దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి సర్వలోకానికి ఏమని చెప్పాడో తెలుసా? ఆ కొండ మీద ప్రసంగంలో ఎన్నో విషయాలు మాట్లాడి చివరిగా ఒక మాట అన్నాడు. 5వ అధ్యాయము మత్తయి సువార్త 48వ వచనంలో చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదువురా తల్లి. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేద్దరు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అనే పదం ఏర్పడింది. పర్ఫెక్ట్ అనగా పరిపూర్ణత. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ అనే పదాలు వాడుతూ ఉంటాం, అవునా కదా? మిస్టర్ పర్ఫెక్ట్ లేకపోతే మిస్ పర్ఫెక్ట్ అనే మాటకు అర్థం ఏమిటంటే పరిపూర్ణుడు లేకపోతే పరిపూర్ణురాలు. అంటే ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద ఎలా మార్చబడాలి? పరిపూర్ణుడుగా మార్చబడాలి. ఆ పరిపూర్ణత అనే పేరు కలిగిన స్త్రీ ఎవరు అంటే షోలమ్మితి. షోలమ్మితిలో ఉన్న పరిపూర్ణతను పరిశీలించడానికి మనము, షోలమ్మితి అనగా సంఘానికి గుర్తుగా కనబడుతుంది. సంఘములో ప్రతి విశ్వాసి కూడా షోలమ్మితి యొక్క భావానికి సాదృశ్యముగా ఉన్నారు. ఎవరికి? షోలమ్మితికి సాదృశ్యముగా సంఘము విశ్వాసులు ఉండగా, సొలొమోనుకు సాదృశ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతూ ఉన్నాడు. షోలమ్మితి జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఆమె పరిపూర్ణురాలు అంటుంది. నేను నల్లదాన్నే కానీ నా లోపాన్ని బట్టి నేను సంపూర్ణతలోనికి వచ్చాను. నా లోపాన్ని తన లోపం ఎప్పుడు సరిచేయబడింది? ఆమె సౌందర్యవంతురాలుగా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? లేకపోతే ఆమె సౌందర్యవంతురాలుగా ఎప్పుడు మారింది అంటే ఎప్పుడైతే తన ప్రియుని దగ్గరికి వచ్చిందో ఆమె ఎలా మారిందంటే సౌందర్యవంతురాలుగా మారింది. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనం కూడా మన ప్రభు అయిన యేసు వద్దకు వచ్చినప్పుడు, మన ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభుతో సహవాసం చేసినప్పుడు మన లోపములు తుడిచివేయబడి మనం ఎలా మారుతామంటే పరిపూర్ణులుగా మారుతాం. క్రైస్తవుడు అనగా అర్థం ఏంటో తెలుసా? పరిపూర్ణుడు. మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్. క్రైస్తవుడు అనే మాటకు అర్థము ప్రభువు చెబుతున్నాడు. దేవుడట మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా ఎలాగ ఉండాలి? ఈ భూమి మీద పరిపూర్ణులుగా ఉండాలి. పరిపూర్ణులుగా ఉండడం అంటే ఏమిటి? పరిపూర్ణత అంటే ఏమిటి? లోపం కలిగిన జీవితంలో, మన జీవితంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. మన మాటలో లోపం ఉంది, చూపులో లోపం ఉంది, నడకలో లోపం ఉంది, నడతలో లోపం ఉంది, ఆలోచనలో లోపం ఉంది. అనేక లోపాల సముదాయముగా బ్రతుకుతూ ఉన్న నేను పరిపూర్ణతలోకి ఎలాగ రాగలను? ఎలాగ నేను పరిపూర్ణురాలుగా ఉండగలను? అనేక లోపాలు ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాము చాలా సందర్భాల్లో. కానీ వాక్యం చెబుతా ఉంది, ఎప్పుడైతే ప్రభువుతో మనం సహవాసము చేస్తూ ఉంటామో మనము సౌందర్యవంతులుగా మారతామంటే పరిపూర్ణులుగా మారతాము. ఆ పరిపూర్ణుడిగా మారాలి అంటే మన జీవితాల్లో ఎలాంటి అనుభవాలు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మొదటి అంశాన్ని చూద్దాం. ఒక వ్యక్తి ఎలాగ పరిపూర్ణుడిగా మారగలడు? ఒక స్త్రీ ఎలాగ పరిపూర్ణురాలుగా మారగలదు? సంఘముగా పిలువబడుతున్న పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా పరిపూర్ణులుగా మారాలి అంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభులు వారు మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. చదువుదామా? మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో ఒక యవనస్తుడు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల. ఏమంటున్నాడు ప్రభు? ఒక యవనస్తునితో అంటున్నాడు. చాలా విషయాలు మాట్లాడాడు ప్రభువుతో. చివరిగా ప్రభు ఏమంటున్నాడంటే, వెరీ గుడ్, నువ్వు చాలా దగ్గరకు వచ్చావు, నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నావు, కానీ నీవు పరిపూర్ణుడు అవ్వాలని కోరుకుంటున్నావు. కాబట్టి నీవు పరిపూర్ణుడు అవ్వాలి అంటే ఏం చెయ్యాలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయమన్నాడు? మొట్టమొదటగా అంటే పరిపూర్ణుడు అవ్వాలనే కోరిక మనలో ఉండాలి. మొట్టమొదటిగా ఏం ఉండాలి చెప్పండి?
నేను పరిపూర్ణురాలుగా ఉండాలి, దేవుని కొరకు పరిపూర్ణతను సంపాదించుకోవాలి అనే కోరిక మనలో లేకపోతే మనం ఎప్పటికీ పరిపూర్ణులము కాలేము. ఒక మాట చెప్పనా, నేను ధనవంతుణ్ణి అవ్వాలనే కోరిక నీలో ఉండాలి, నేను ఉద్యోగస్తుని అవ్వాలని కోరిక నీలో ఉండాలి, నేను వ్యాపారవేత్తని అవ్వాలని కోరిక నీలో ఉండాలి, నేను జ్ఞానవంతుని అవ్వాలని కోరిక నీలో ఉండాలి. ఆ కోరిక నీలో లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా నీ యొక్క గోలును, గమ్యాన్ని చేరుకోలేవు. కాబట్టి మన గమ్యం ఏంటి తెలుసా? క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యం, ఫైనల్ గోల్. మన గమ్యం ఏమిటి అంటే పరిపూర్ణతలోనికి మారడమే క్రైస్తవుని యొక్క అంతిమ చెప్పండి లక్ష్యము. కాబట్టి ఒక వ్యక్తి పరిపూర్ణంగా మారాలనే కోరిక ఉండాలి. ఏమంటున్నాడు ప్రభు? నీవు కోరిన ఎడలా ఏమంటున్నాడు? చదవండి జాగ్రత్తగా. నీవు పోయి నీ ఆస్తిని అమ్మమంటున్నాడు. ఏమమ్మంటున్నాడు? ఆస్తిని అమ్మమంటున్నాడు. ఎందుకు ఆస్తిని అమ్మమంటున్నాడు? జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేయాలి. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా మారాలి అంటే మనము దేన్నైతే అధికంగా ప్రేమిస్తున్నామో దాన్ని అమ్మివేయాలంటే దాన్ని విడిచి పెట్టాలి. ఆ యవనస్తుడికి ఏమంటే ఎక్కువ ప్రేమ తెలుసా? ధనం అంటే చాలా ప్రేమ. మన జీవితాల్లో కూడా మనము ధనాన్ని ప్రేమిస్తాము, ఆస్తిని ప్రేమిస్తాము, లోకాన్ని ప్రేమిస్తాము, దేవుణ్ణి. తర్వాత ప్రార్థన జరుగుతుందా? వెళ్దాంలే, పర్లేదు. పాటలు అయిపోయా? వెళ్దాంలే. శుక్రవారం ప్రార్థనే కదా, ఏం పర్లేదు. ఆదివారం వస్తే చాలదేంటి? దేన్ని ప్రేమిస్తూ ఉన్నామో? ఒక వ్యక్తి పరిపూర్ణతకు రావాలి అంటే ఎవరిని ప్రేమించాలి? ప్రభువును మాత్రమే ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించలేని వారు పరిపూర్ణతలోనికి రాలేరు. ఆ యవనస్తుడికి ఆస్తి అంటే ప్రేమ, దేవుడంటే కూడా చెప్పాలి ప్రేమ. మనకు కూడా మన పని అంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ. మనం లోకం అంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ. లోకమా దేవుడా, లోకమా దేవుడా, అవ్వా పువ్వ అంటే లాస్ట్కి వచ్చినప్పుడు దేవుడు మనోడే, ఆయన ప్రేమ గలడు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటాం లేదా? పర్లేదు దేవా క్షమించు తండ్రి అనగానే ఇలా కార్చేయగానే ఆయన అంటాడు, అమ్మా నిన్ను క్షమించుచున్నాను అంటాడు దేవుడు. ఆయన క్షమ కలిగిన వాడే, ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడే. మళ్ళీ మా వారి కోపం ఎక్కువ వస్తుంది, మా తోటికోళ్ళ కోపం ఎక్కువ, ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే మా తోటికోళ్ళతో పడలేము, మా ఏ పరాలతో పడలేము. దేవుడికి కోపం లేదు, ఆ మనిషికి మాత్రం చాలా కోపం ఉంది. కాబట్టి దేవుడి తర్వాతే ముందు నా పని ఆలోచన చేయాలి. అందుకే చాలా మంది క్రైస్తవులు పరిపూర్ణతలోనికి ఎదలేకపోతున్నారు. వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశీర్వాదాలు, ఫలభరితమైన కార్యాలు, గొప్ప కార్యాలు, మహోన్నతమైన కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నారు? ఏమిటి కారణం అంటే వారు క్రైస్తవులుగానే ఉన్నారు, దేవుని పిల్లలుగానే ఉన్నారు, కానీ వారిలో ఏం లేదంటే పరిపూర్ణతలోనికి వాళ్ళు రాలేదు. పరిపూర్ణతకు రాలేనప్పుడు దేవుని మహిమను మనము చూడలేం, దేవుని ప్రసన్నతను మనం అనుభవించలేం, దేవుని ఆశీర్వాదాల్లో ఉన్న గొప్పతనము, దేవుని యొక్క మహిమలో ఉన్న సామర్థ్యాన్ని మనము గ్రహించలేము. మనందరికీ కోరుకుంది పరిపూర్ణులం కావాలని. కానీ పరిపూర్ణం కావాలి అంటే మనకి ఏదైతే దేవుని కంటే ఏదైతే ఎక్కువగా ఇష్టపడుతున్నామో దాన్ని అమ్మివేయి, అంటే దాన్ని విడిచిపెట్టు అని దేవుడు చెబుతా ఉన్నాడు. విడిచిపెట్టడమే కాదు, విడిచిపెట్టడం ఒక ఎత్తు అయితే మూడోదిగా చెప్పాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడు? వెంబడించాలి. ఎక్కడికి వెంబడించాలి? నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి, నేను ఏం చేస్తే అది చేయాలి. వెంబడించడం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, మనం పరిశీలన చేయాలి. ప్రభువుని నమ్ముకున్న మనము, ప్రభువుతో సహవాసం చేస్తున్న మనము ఆయనను వెంబడిస్తున్నామా, లోకాన్ని వెంబడిస్తున్నామా? ప్రభువును వెంబడించేవారిగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, నిందైన, అవమానమైన, మరి ఏదైనా మనమందరము చెప్పవలసిన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే పరిపూర్ణుడుగా. ఒక పరిపూర్ణత కలిగిన వ్యక్తి మాట్లాడే మాట, ఒక పరిపూర్ణుడు మాట్లాడే మాట, ఒక పరిపూర్ణురాలు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు నాతో ఉన్నా లేకపోయినా, ఎవరేమైపోయినా నేను మాత్రము దేవునితో ప్రయాణము
చేస్తాను. నువ్వు ఎవరితో ప్రయాణం చేయాలి? మనుషులతో ప్రయాణం కాదు. మనుషులతో ప్రయాణం ఎప్పటికీ సాఫీగా చెప్పండి సాగదు. ఏ మనుషునితో ప్రయాణము మన జీవితంలో గమ్యాన్ని చేరలేము. ఎందుకో తెలుసా? ఆ జీవిత ప్రయాణములో, ఆ జీవిత గమ్యములో ఎవరు ఎప్పుడు అర్ధాంతంగా విడిచి వెళ్ళిపోతారో మనకు తెలియదు. నా తండ్రితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకున్నాను, మా నాన్న నన్ను నడిపిస్తాడంటే అర్ధాంతరంగా ఆయన విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత మా అమ్మ నన్ను నడిపిస్తుంది అనుకుంటే ఆమె మధ్యలో నన్ను విడిచి వెళ్ళిపోయింది. స్నేహితులు వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు, ఆప్తులు వెళ్ళిపోయారు. నన్ను నడిపించే వాళ్ళు ఎవరున్నారు అంటే ఆయన అన్నాడు, నేనున్నాను, నేను నిన్ను నడిపించేవాడును. ఎప్పుడు దాకా నడిపిస్తారంటే ప్రభువు చెప్పాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను నడిపించేవాడను నేనే. ఎప్పుడు దాకా? ఎవరున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, నీకు ఏమీ ఉన్నా లేకపోయినా, నువ్వు సున్నాయినా నిన్ను నడిపించేవాడను నేనే. ఎంత గొప్ప సహవాసము దేవుని బిడ్డలారా. ఆ యవనస్తుడితో చెప్తున్నాడు ప్రభు, నన్ను నువ్వు వెంబడించాలి. ఎవరినే? లోకాన్ని కాదు, నీ స్నేహితులను కాదు, బంధువులను కాదు, కుటుంబాన్ని కాదు, నన్ను వెంబడించాలి. నన్ను వెంబడిస్తే నిన్ను పరిపూర్ణతలోనికే నడిపిస్తాను. లోకంలో ఉన్న ఆస్తి కంటే, లోకంలోకున్న ఐశ్వర్యము కంటే, లోకంలోకున్న ప్రేమ కంటే, లోకంలోకున్న బంధావుల కంటే అతి శ్రేష్టమైన అనుబంధాన్ని నీకు ఇస్తాను, నువ్వు నన్ను వెంబడిస్తావా అనగానే అతడు పరిపూర్ణుడు అవ్వాలని కోరుకుంది. కానీ ఒకటి, తను ప్రేమించిన దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. రెండవది, ఆయనను వెంబడించలేకపోయాడు. చాలామంది జీవితాలు చూడండి, చాలామంది ప్రారంభంలో చాలా స్పీడ్గా ఉంటారు కదా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది? ఏమంటే టీ తాగుతారా, కాఫీ తాగుతారా, పెసరట్టు కావాలా, ఉప్మా కావాలా, ఏం కావాలి? పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందండి? ఎంతో హుషారుగా ఉంటుంది. అప్పుడు ఆ భర్త అనుకుంటాడు, భార్యకి నేనంటే ఎంతో ప్రేమ, అన్ని అడ్వాన్స్గా తయారవుతుంది, ఎంత గొప్ప ప్రేమ. భర్త అంటాడు, షికారుకి వెళ్దాం, పార్క్కి వెళ్దాం, పిక్నిక్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటే ఈవిడ అనుకుంటుంది, మా ఆయనకి నేను అంటే అంత ప్రేమ 24 గంటలు నా చుట్టూనే. ఓ సంవత్సరం పోయాక, ఏమండి బయటికి వెళ్దామంటే ఎలా కాళ్ళు లేదు నాకు, నువ్వే ఏమండి. మళ్ళీ ఏ అమ్మాయి నా బెల్ట్ మర్చిపోయి ఎక్కడుంది అని అడిగాడు అనుకోండి భర్త, కళ్ళు కనపట్లేదా, నెత్తుకో. జీవిత ప్రయాణం దేవుని బిడ్డలారా, ప్రారంభం చాలా బాగుంటుంది. క్రైస్తవ జీవితము కూడా, క్రైస్తవ ప్రయాణము కూడా ప్రారంభం చాలా స్పీడ్గా ఉంటుంది. ప్రార్థన అనగానే ఠక్కనే అందరికంటే ముందు మనమే ఉంటాం. అందరికంటే ముందు ప్రారంభము గొప్ప కాదు. అందుకనే ప్రభు అన్నాడు, మొదటి వారు వెనకటి వారును చెప్పలే, వెనకటి వారు మొదటి వారును అవుతారు. చాలా మంది వెనకబడిపోయారు. ప్రారంభంలో ఉన్న మనుషులు, ప్రారంభంలో ఉన్న స్పీడు, ప్రారంభంలో ఉన్న దక్షత, ప్రారంభంలో ఉన్న ఆశ నేడు దినాల్లో చాలా మందిలో లేదు. కారణం ఏంటో తెలుసా? ప్రభువే చెప్పాడు, మొదటి వారు వెనక్కి వెళ్ళిపోతారు, వెనకాలోళ్ళు ముందుకు వస్తారు. మళ్ళీ వెనకాళ్ళు ముందుకు వచ్చారనుకో, నేను ఒక మొన్న వచ్చేసరి వీళ్ళ ముందెట్టేస్తున్నారు. నేను ఎట్టేదేంటి, నువ్వు పెట్టేదేంటి? పెట్టేవాడు ఎవరు? దేవాతి దేవుడు. దేవుడు సీనియారిటీని చూడండి, చాలాసార్లు చెప్పాను, సిన్సియారిటీని మాత్రమే చూసే దేవుడు. ఆయనకి సిన్సియారిటీ కావాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తాం. నన్ను వెంబడించు అన్నాడు. ఆ యవనస్తుడు ఆయన్ని వెంబడించుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మనము కూడా పరిపూర్ణతలోకి రావాలి అంటే ఆ యవనస్తుడు వలె మనకిష్టమైన లోకాన్ని విడిచిపెట్టాలి, మనకిష్టమైన ఆశలను విడిచిపెట్టాలి, మనకిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తే ప్రభువు మనను పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, పరిపూర్ణతను మనం ఎలా సాధించుకుంటామో? ప్రభువును వెంబడిస్తే పరిపూర్ణత వచ్చేస్తుందా? ఆయన వెంబడించిన వారందరూ పరిపూర్ణులయ్యారా? చెప్పాలి. ప్రభువుని వెంబడించిన వారందరూ పరిపూర్ణులయ్యారా? ఎవరు మాట్లాడలేదండి. ఎంతమంది వెంబడించారో తెలుసా? ప్రభువుని ఎంతమంది వెంబడించారు చెప్పండి. ప్రభువుని ఎంతమంది వెంబడించారు? అనేకులు అని ఉందా బైబిల్లో? యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము
66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు, ఇంగ్లీష్లో అన్కౌంటబుల్ పీపుల్ అన్నాడు, అనగా లెక్కకు మించిన శిష్యులు అనేకులు వెనదీసి మరి ఎన్నడును ఆయనను చాలా మంది వెళ్ళిపోయారట. ఎందుకు? ఆయన చేసిన ప్రసంగం వాళ్ళకి అర్థం కాలే. ఆ అధ్యాయంలో నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగండి అంటే, అయ్యి బాబు మేము నరమాంస భక్షకులమా? శరీరాన్ని ఎవడైనా తింటాడా? రక్తాన్ని ఎవడైనా తాగుతాడని అందరూ అయిపోయారు వెనక్కి. అనేకులు. ఇంకా మనం ముందుకు వెళితే ఎంతమంది మిగిలారో తెలుసా? ఎంతమంది మిగిలారు చెప్పాలి? ఎంతమంది మిగిలారు? లూకాసు వార్త 10వ అధ్యాయము తీసారా? మొదటి వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము మొదలు. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి, అందరూ వెళ్ళిపోయాక చాలా మంది వెళ్ళిపోయారు, కొన్ని వందల మంది వెళ్ళిపోయారు, బహుశా కొన్ని వేల మంది వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు 70 మందిని నియమించాడట. ఎంతమంది చెప్పండి? గట్టిగా చెప్పాలి. 70 మందిని నియమించి వాళ్ళతో ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఏం చేయమన్నాడు? చదవండి మాటలు. ఇద్దరిద్దరిని పంపించాడంట. ఇద్దరిద్దరిని పంపించి, కోత విస్తారంగా ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, అద్భుతాలు చేయండి, స్వస్థతలు చేయండి అని 70 మందిని పంపించాడు. చివరికి ఎంతమంది మిగిలారు చెప్పాలి? 11 మంది మాత్రమే. 12లో ఒకడు జంపు. మీకు అర్థమవ్వాలి, పరిపూర్ణత సాధించడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ పరిపూర్ణత సాధిస్తే ఎలాంటి అద్భుతమైన జీవితం ఉంటుందో భవిష్యత్తులో మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. పరిపూర్ణత సాధించడం అనేది అసాధ్యమైన విషయం అయినప్పటికీ ఆ కోరిక నీలో ఉంటే, ఏ కోరిక? నేను పరిపూర్ణురాలునవ్వాలి, దేవునిలో నేను పరిపూర్ణతను సంపాదించుకోవాలని కోరిక ఒకవేళ నీలో ఉంటే, ఒక దినాన్ని దేవుడు నిన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. ఎప్పుడు మనం పరిపూర్ణం అవుతామో? పరిపూర్ణం అవ్వాలంటే మనం ఏం చేయాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. ప్రభువును వెంబడిస్తే సరిపోద్దా? ప్రభువును వెంబడించినంత మాత్రాన మనం పరిపూర్ణులుగా మార్చబడతామా? మార్చబడలేము. ప్రభువును వెంబడిస్తూ మన జీవితాన్ని ఏ రీతిగా నడిపించుకోవాలో కొలస్సీ పత్రికలో చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం తీసారా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనాన్ని. వీటన్నిటిపైన చెప్పాడు అక్కడ. 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. అవన్నీ చదివిన తర్వాత వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి చెప్పండి? ప్రేమను ధరించుకోవాలి. చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన యూనిఫామ్ ధరించుకుంటారు. ఆ యూనిఫామ్ చూడగానే మనకేమనిపిస్తుంది? వీళ్ళ జూబిలీకి సంబంధించిన వాళ్ళు. ఇంకో స్కూల్ పేరు ఏంటంటే రాజుగారు, వీళ్ళ భానుకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ తిరుమలకి సంబంధించి. ఎలా తెలుస్తుంది? వాళ్ళు ధరించుకున్న యూనిఫారాన్ని బట్టి. ఉద్యోగస్తులు కూడా తెల్ల బట్టలు వేసుకున్నారనుకోండి, వీళ్ళు హెల్త్ డిపార్ట్మెంటు. కాకరంగా వేసుకున్నారనుకోండి, వీళ్ళు పోలీసు డిపార్ట్మెంట్. వాళ్ళు ధరించే వస్త్రాలను బట్టి వాళ్ళ పని మనకి అర్థమవుతుంది, వాళ్ళ స్కూల్ మనకి అర్థమవుతుంది. క్రైస్తవుడు ఏం ధరించుకోవాలి? తెల్ల బట్టలు కాదు. క్రైస్తవుడు ఏం ధరించుకోవాలి? తెల్ల బట్టలు. మన సహజంగా మనకు ఈ మధ్యకాలంలో ఈ తెలుపు బాగా ట్రెండ్ అయిపోతూ ఉంది. ఎక్కడ చూసినా తెలుపు బాగా ట్రెండ్ అవుతూ ఉంది. తెలుపు బట్టలు వేసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ వాక్యం చెబుతా ఉంది ప్రేమను ధరించుకోవాలి. చెప్పండి, దేని ధరించుకోవాలి? ప్రేమను ధరించుకోవాలి. ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుందో చెప్పబడలేదు. ప్రేమ నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా, పొట్టుగా ఉంటుందా, లావుగా ఉంటుందా, సన్నంగా ఉంటుందా? తెల్లదు. కానీ ప్రేమ మాత్రం ఉండాలట. క్రైస్తవుడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? ప్రేమను ధరించుకోవాలి. పరిపూర్ణతకు రావాలి అంటే, క్రైస్తవ జీవితము పరిపూర్ణతలోనికి రావాలి అంటే నీకేముండాలి తెలుసా? ప్రేమ ఉండాలి. ఏ స్థాయిలో ఉండాలి అంటే, ఆయన మనల్ని ఎలాగ ప్రేమించాడో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. యోహాను సువార్త
15వ అధ్యాయము త్వరగా ఏమంటూ ఉన్నాడు? ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలట చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయము ఎన్నో వచనము? యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. జాగ్రత్తగా ఈ మాట ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఎక్కడుందో వచ్చిన మర్చిపోయాను నేను. ఎన్నో వచ్చిన బాగారు? చదువు 12వ వచనం చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు. ప్రభు ప్రేమను ధరించుకున్నవాడు క్రైస్తవుడు. ప్రభు ప్రేమ ధరించుకున్న వాడు క్రైస్తవ స్త్రీ. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా నువ్వెవరైనా ఏమి ధరించుకోవాలట? ప్రేమ ధరించుకోవాలి. ప్రేమను ధరించుకోవాలి. నువ్వు ఏ సంఘానికి చెందిన వ్యక్తివైనా, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా, ఏ ఊరుకు చెందిన వ్యక్తివైనా, ఏ దేశానికి చెందిన వ్యక్తివైనా, ఏ ప్రదేశానికి చెందిన వ్యక్తివైనా, ఏ జాతికి చెందిన వ్యక్తివైనా, నువ్వు ఎవరివైనా నువ్వు క్రైస్తవుడు అంటే అర్థమేంటో తెలుసా? ప్రేమను చెప్పండి ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలట? ప్రేమ. అంటే పరిపూర్ణతలో మొదటి మెట్టు ఏంటి చెప్పండి? పరిపూర్ణతలో మొదటి మెట్టు ప్రేమను ధరించుకోవాలి. ప్రేమను ధరించుకోవాలని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ప్రేమ ఎలాంటిది? ఎలాంటిదో తెలుసా? ప్రభు ప్రేమ దొంగని ప్రేమించింది, దగాకోర్ని ప్రేమించింది, మోసగాడిని ప్రేమించింది, అన్యాయస్తుడిని ప్రేమించింది, నమ్మక ద్రోహిని. చెప్పండి, ఎవరు నమ్మక ద్రోహి? అందరూ నమ్మక ద్రోహులు. అందరూ పారిపోయారు. 12 మంది శిష్యులు పారిపోయారు. పారిపోయారా? ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు. ఒక్కరు కూడా లేరు. నమ్మక ద్రోహాన్ని కూడా ప్రేమించిన వాడు ప్రభు. ప్రభు ప్రేమట అందరినీ చెప్పండి ప్రేమించాలి. అంటే క్రైస్తవుడు పరిపూర్ణతలోనికి రావాలి అంటే, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఎలా మారాలి అంటే షోలమ్మితిగా మారాలి. అంటే ఏం ధరించుకోవాలి? మొట్టమొదటి మెట్టు ప్రేమను ధరించుకోవాలి. రెండవ మెట్టు చూద్దాం. రెండవ మెట్టు యాకోబు పత్రిక. యాకోబు పత్రిక అద్భుతమైన మాట చెబుతూ ఉన్నాడు. పరిపూర్ణతలోనికి రెండవ మెట్టు ఎలా ఎక్కాలో చూద్దాం. యాకోబు పత్రిక తీసారా? ఎన్నో అధ్యాయము? యాకోబు పత్రిక 2వ అధ్యాయము. తీసిన వారి పేజీ నెంబర్ చెప్పండి. 211వ పేజీ. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములు అంటాడు, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము. అంటే మన విశ్వాసము పరిపూర్ణమవ్వాలి అట. ఏమవ్వాలి చెప్పండి? విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? నమ్మడం. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి విశ్వాసం అంటే నమ్మకం. నమ్మటము ఒకటే సరిపోతా? ఆ విశ్వాసము పరిపూర్ణం అవ్వాలి అంటే క్రియలు చేయాలి. ఏం చేయాలి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడింది? కాబట్టి అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి. ఎవరు? అబ్రహాము. ఎలా అయ్యాడు విశ్వాసులకు తండ్రి? అబ్రహాము ఏ క్రియలు చేశాడు? అబ్రహాము ఎలాంటి కార్యాలు చేశాడు? ఎందుకు దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా పిలిచాడు? అబ్రహాము చేసిన క్రియలు అనేకం ఉన్నాయి దేవుని బిడ్డలారా. అందులో ఒక క్రియ ఏమిటంటే, ఈ ధనవంతుణ్ణి ఆస్తి అమ్మేమన్నాడు, అమ్మివేయలేక పోయాడు. కానీ అబ్రహామును దేవుడు అన్నాడు, నీ కొడుకును నాకు ఇచ్చేయి, నీ భార్య కూడా చెప్పకూడదు అన్నాడా? అనలేదు, ఇచ్చేయమన్నాడు అంతే. కానీ అబ్రహాం ఏం చేశాడు? భార్యకు చెప్పలేదు, పనివారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నెమ్మదిగా మోరియా కొండ దగ్గరికి తీసుకువెళుతూ మెట్లెక్కుతూ ఉన్నప్పుడు ఆ కట్టెల మోపు ఇసాకు నెత్తి మీద పెట్టాడు. ఆ నిప్పు దానికి కావలసినవన్నీ అబ్రహాము పట్టుకున్నాడు. అబ్రహాము నడుస్తున్నాడు, వెనకాల ఇసాకు నడుస్తున్నాడు. కింద ఉన్న పనివారికి ఏమీ తెలియదు. ఇప్పుడు కుమారుడు అడుగుతున్నాడు,
ఏమంటున్నాడు? తండ్రి, నిప్పులున్నాయి, పొలలో ఉన్నాయి, బలిపశువు ఏది అన్నాడు. అప్పుడు ఆ బలిపశువు నువ్వే అన్నాడా? అనలేదు. యెహోవా ఆయనే. అబ్రహాము క్రియలు, దేవుని బిడ్డలారా, అబ్రహాము 25 సంవత్సరాల తర్వాత పుట్టినవాడు. మరలా పిల్లలు పుడతారో పుట్టరో, అవకాశం ఉందో లేదో తెలియని పరిస్థితి. దేవుడిచ్చి దేవుడే తీసుకుంటున్నాడు. ఇదేం దేవుడా, నిన్ను నమ్ముకొని నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, నా దేశాన్ని విడిచిపెట్టాను, నా జాతిని విడిచిపెట్టాను, సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గరికి వచ్చేప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది. ఒక కొడుకు పుట్టాడు. హాగరు ద్వారా పుట్టినవాడు నా కొడుకు నువ్వు కాదన్నావు. ఇసాకుని ఇచ్చావు, మళ్ళా ఇసాకును బలి ఇచ్చేయమంటున్నావు. ఇదేమి అన్యాయము దేవుడా అన్నాడా? జగత్కు ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. అబ్రహాము లాంటి క్రియలు, అంటే విశ్వాసి ఆ దేవుని కొరకు ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడాలి. దేవుని కొరకు ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడాలి. ఒక విశ్వాసిగా దేవునికి ఇచ్చే విషయంలో వెనకంజు వేయకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు వెనకంజు వేస్తే నీవు పరిపూర్ణతలోనికి నీవు రాలేవు. నీ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణతలోకి రాలేదు. చాలామంది ఈ ఇచ్చే విషయం దగ్గరికి వచ్చినప్పటికీ అంత మాటలు ఇవ్వండి ఇదే పనా? ఎందుకు అడుగుతాడు దేవుడు? అసలు ఇమ్మని ఎందుకు అడుగుతాడో, దేవునికి ఇవ్వడం వల్ల కలిగే లాభాలేంటో చాలామందికి తెలియదు. చాలామందికి తెలియదు దేవుని బిడ్డలారా. ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దేవుని పని చేసే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దేవుని కొరకు పని చేసే విషయంలో విశ్వాసం ఉంటే సరిపోదు, మందిరానికి వస్తే సరిపోదట. దేవుని పని చేయాలి. ఏం చేయాలి? క్రియలు ఉండాలి అంటున్నాడు. ఏముండాలి? క్రియలు ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు పని చేయాలి. దేవుడు అప్పగించిన పని, అది ఏ పనైనా, అది ఎలాంటి పనైనా, దేవుని కొరకు ప్రయాసపడే వారిని దేవుడు ఎలా మారుస్తాడంటే పరిపూర్ణులుగా, చెప్పండి, మారుస్తాడు. ఎలా మారుస్తాడు చెప్పండి? పరిపూర్ణులుగా మారుస్తాడు. దేవుని కొరకు ప్రయాసపడే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. నేను వచ్చిన కొత్తలో, అంటే 2023లో ప్రారంభ దినాల్లో మనం వీధి కూటలు ఏర్పాటు చేసాం, అవునా కదా? వీధి కూటలు ఏర్పాటు చేసినప్పుడు సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు లేరు, యాంపులు ఎవరు తెచ్చేవాళ్ళు లేరు, ఎవరూ లేరు. నేను పెద్దలకాడ వచ్చేసినప్పటికీ అక్కడ పెడదామన్నారు. మన ఆంజనేయులు గారి దొడ్లో ప్రార్థన పెడదామంటే సౌండ్ ఎక్కడుందో ఏంటంటే ఎవరు కనబట్టలేదు. ఆ సందర్భంలో బావగారు డ్యూటీలో ఉన్నాడు. గబగబా డ్యూటీ నుంచి వచ్చేసి, డ్యూటీ నుండి కరెక్ట్గా చర్చ్ దగ్గరకు వచ్చేసి ఆయన బండి మీదే ఈ సౌండ్ బాక్సులు అవి వేసుకెళ్ళిపోయాం. రాజుగారు, సింగర్ రాజు గారు కూడా ఉన్నారు. సరిగ్గా కట్టినప్పటికీ ఒక యూనిట్ కాలిపోయింది. మరలా ఇంకో యూనిట్ తెచ్చి కింద మీద పడి ఆ రోజు ఆరాధన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనకు ఉద్యోగం ఉంది ఆయనకి, పరిగెట్టుకుని వచ్చి దేవుని పని చేయవలసిన పనేమీ లేదు. కానీ దేవుని కొరకు పని చేస్తే పరిపూర్ణత, సంపూర్ణత. దేవుని కొరకు పని చేసేవారిని దేవుడు ఎప్పుడు కింద పెట్టడు. దేవుని బిడ్డలారా, పరిపూర్ణతలోనికి ఎవరు వస్తారో తెలుసా? చాలామంది ఆదివారం వచ్చి వెళ్ళిపోతారు, పరిపూర్ణత రాదు. శుక్రవారం వచ్చినా, ఆదివారం వచ్చినా నువ్వు ఎప్పటికీ పరిపూర్ణురాలవో కావో. క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని పనిలో పాలిభాగస్తుడిగా నీవు ఉండాలి. దేవుని పనిలో పాలిభాగస్తురాలుగా ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాసపడతావో దేవుడు నీ కొరకు ప్రయాస పడతాడు. ఆయన అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రావాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని కొరకు పని చేసేవారిని, దేవుని కొరకు ప్రయాసపడే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టినట్లుగా చరిత్రలో లేనే లేదు. మనందరికీ తెలుసు యేసేపు జీవిత చరిత్ర కదా. యేసేపు ఏం చేశాడు? దేవుని కొరకు తప్పు చేయడానికి వెనకాడాడు. ఎవరిని చూశాడు? దేవా, నీ కొరకు నేను నీతిగా నిలబడతా. ఇంకో మాట చెప్పనా? యేసేపు తప్పు చేసే కాలానికి ధర్మశాస్త్రం లేదు. ఉందా? ధర్మశాస్త్రం లేదు. తప్పు చేసినా అడిగేవాడు ఎవడో లేడు.
తప్పు చేసిన అడిగేవాడు ఎవడో లేడు, ఎందుకంటే ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేకపోయినా అన్నాడు, నా ప్రభువుకి నేను విరోధముగా పాపము చేయననగానే చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడిన తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. చెరసాల నాయకుడు యేసోబు మీద జాలి పడ్డాడట. ఏం పడ్డాడు? ఇప్పుడు భోజనం యేసోబు గారు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? చెరసాల నాయకుడి ఇంటి దగ్గర నుంచి భోజనం వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు బాగా ఆలోచన చేయాలి. ఆ చెరసాలలో కూడా యేసేపు నమ్మకంగా ఉన్నాడు. దేవుని పని చేసే విషయంలో దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. ఆ చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి రాజు స్థానంలో నిలబెట్టాడు. ఎవరో? దేవాతి దేవుడు. ఎంత గొప్ప భాగ్యము! ఎలా వచ్చింది అవకాశమో తెలుసా? దేవుని కొరకు నిలబడేవారిని, దేవుని కొరకు ప్రయాసపడేవారిని, దేవుని కొరకు నువ్వు నిందలు భరించినప్పుడు, దేవుని కొరకు అవమానాన్ని భరించినప్పుడు, దేవుని కొరకు శ్రమను భరించినప్పుడు, దేవుని కొరకు బాధను భరించినప్పుడు, దేవుని కొరకు కష్టాన్ని భరించినప్పుడు, దేవుని కొరకు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నప్పుడు, ఎవరి కొరకు? దేవుని కొరకు నీ జీవితాన్ని నువ్వు నాశనము చేసుకున్నా, నాశనమైపోయిన నీ జీవితాన్ని ఒక దినాన్ని వెలుగుగా చేస్తాడు. యేసేపు జీవితాన్ని వెలుగుగా చేశాడు. ఇశ్రాయేలు జాతి చరిత్రలో, ఐగుప్తు దేశపు చరిత్రలో నాశనమైపోయిన తన బ్రతుకు, అధపాతాళానికి వెళ్ళిపోయిన తన బ్రతుకును దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. కారణం ఏంటంటే పరిపూర్ణత. విశ్వాసములో ఏముండాలి చెప్పండి? పరిపూర్ణత. ప్రేమలో పరిపూర్ణత ఉండాలి, విశ్వాసములో పరిపూర్ణత ఉండాలి. మరొక మాట చూద్దామా? మరొక అద్భుతమైన మాట చరిత్రలోనికి వెళితే ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతో. ఒకసారి చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము తీసారా? ఎన్నో వచ్చును? మొదటి వచనాన్ని చదువుదాం. ఆదికాండము 17వ అధ్యాయము. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. ఎలా ఉండాలట? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే నిందారహితమైన జీవితంగా ఉండాలి. అబ్రహాము ఒక నిందను మోసాడు, మనందరికీ తెలుసు కదా. పిల్లలు పుడతారనే ఆశతో హాగరు దగ్గరికి వెళ్ళాడు. భార్య మాటను విని అబ్రహాము హాగరు దగ్గరికి వెళ్ళాడు. ఆ నింద, దాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి. నీ మీద ఒక నింద ఉంది, ఆ నింద తొలగిపోవాలి. నిందారహితమైన జీవితము దేవుని బిడ్డలారా. లోపాన్ని దేవుని సన్నిధిలో మన ప్రతి లోపాన్ని సరిచేసుకోవాలని లేఖనం చెబుతా ఉంది. అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిందారహితమైన జీవితము. తన తప్పును సరిచేసుకున్నాడు. తన తప్పును ఎప్పుడైతే సరి చేసుకున్నాడో నిందారహితమైన జీవితంలోనికి వచ్చాడు. దేవుని సన్నిధిలో ఉన్న మనము, సంఘములో ఉన్న మనము, సమాజముగా కూడుకుంటున్న మనము దేవుని కొరకు ఎలా బ్రతకాలి అంటే నిందారహితమైన జీవితాన్ని జీవించాలి. అంటే మనలో ఉన్న ప్రతి లోపాన్ని ఆయన రక్తములో ఏం చేయాలి? కడుగుకోవాలి. ఆయన వాక్యము ద్వారా మన నిందారహితమైన జీవితాన్ని జీవితముగా మార్చుకోవాలి. మనలో ఉన్న లోపాన్ని కడుగుకోవాలని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. 4 స్నేహితులు, ఎంతకాలం మనకు ఉద్యోగాలు సజ్జాగాలు లేవు, ఏదైనా ఒక బ్యాంకునే దోసేసి డబ్బు సంపాదించుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్దని ఒకడు అన్నాడట. ఎందుకంటే 4 కష్టపడి పని చేయలేకపోతున్నారు. ఇదేదో సులువుగా బాగుందని 4 కలిసి ప్లాన్ చేసుకున్నారు. జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక దొంగతనాన్ని చేసి కొన్ని కోట్ల రూపాయలు పట్టుకుని వచ్చేసారు. వెళ్ళిపోయారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ వాటాలు వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? ఆ డబ్బు 4 వాటాలు వేయాలి. 4 వాటాలు వేసుకోవడానికి సిద్ధపడి ఈ లోపల, ఒరే మీరు వెళ్ళి భోజనాలు తెచ్చేయండి, మేము ఈ లోపల డబ్బు లెక్క పెడతాము అని వీళ్ళ డబ్బు లెక్క పెడుతున్నారు. 2 భోజనానికి వెళ్ళారంట. ఈ డబ్బు లెక్క పెడుతున్నప్పుడు వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చిందంట.
ఒరే భోజనానికి వెళ్ళిన వాళ్ళిద్దరిని వేసేస్తే ఈ డబ్బు 4 వాటాలు వేయక్కర్లేదు, 2 వాటాలే వేసుకోవచ్చు అని అనుకుని ఇదేదో బాగుందని అలా భోజనం పట్టుకొచ్చిన రాగానే వాళ్ళిద్దరిని టుబ్బు టుబ్బుమని వేసేయి, అప్పుడు వాటాలు 2 ముక్కలు అవుతాయి అని అనుకున్నారంట. ఆ వెళ్ళినోళ్ళకి కూడా ఒక ఆలోచన వచ్చిందంట, ఒరే మనం వాళ్ళిద్దరిని వేసేస్తే మన ఇద్దరము పంచుకోవచ్చు అని. వాళ్ళిద్దరూ చక్కగా హోటల్లో భోజనం చేసి వీళ్ళకి తెచ్చే పార్సిల్లో విషము కలిపేశారు. వాళ్ళు విషం కలిపారని వీళ్ళకి తెలియదు, వీళ్ళ చంపేస్తారని వాళ్ళకే తెలియదు. వాళ్ళు అట్టుకొచ్చారు, అట్టుకొచ్చిన వెంటనే వాళ్ళిద్దరిని వీళ్ళు ఏం చేశారు, చంపేశారు. చంపేసి అమ్మయ్య భోజనం చేసి పంచుకుందామని చక్కగా వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలిసే, స్వార్థము మనిషిని నాశనానికి నడిపిస్తుంది. స్వార్థం, నా అనే స్వార్థం, నా అనే అహం మనిషిని నాశనానికి నడిపిస్తుంది. ఆ కథ చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిజమేనా? నిజమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మన జీవితాల్లో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. లోపరహితమైన జీవితం జీవించడం అనేది ఈ భూమి మీద ఎవరికి సాధ్యమో కాదు. ప్రభు అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ చెప్పండి శరీరము బలహీనము. లోపం కలిగిన వాళ్ళని కానీ ఆ లోపాన్ని సరి చేసుకుని ఎలా బ్రతకాలి, నిందారహితమైన జీవితాన్ని మనము బ్రతకాలి. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు చెడిపోయాం, ఒకప్పుడు పడిపోయాం, ఒకప్పుడు శాపగ్రస్తంగా ఉన్నాము. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలంటే నిందారహితముగా ఉండాలి. ప్రభు నమ్ముకున్నాడు కాదండి వీళ్ళలో మార్పు. ఆవిడ ప్రభువు నమ్ముకుంది కానీ నోరిప్పిందంటే అయ్యగారు అసలు రాజమండ్రి మున్సిపాలిటీలో కూడా అంత అద్భుతమైన సువాసన. నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవడైతే నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పరిపూర్ణతలోనికి వెళతారు. పరిపూర్ణతలకు వెళ్ళగాలంటే అందరినీ ప్రేమించాలి. రెండవది విశ్వాసము ద్వారా క్రియలు చేయాలి. మూడవది నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉండాలని లేఖనం చెబుతా ఉంది. నాలుగవది ఒక అద్భుతమైన మాట యోహాను గారు రాస్తూ ఉన్నాడు. 4వ మాట చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక, త్వరగా వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనందరికీ తెలిసిన మాటే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము తీసారా? 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం, ఆయన వాక్యము ఎవని గైకొనునో వానిలో, ఆయన వాక్యము ఎవరి గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలంటే వాక్యానికి లోబడాలి. దేనికి లోబడాలి చెప్పండి? వాక్యానికి లోబడాలి. వాక్యానికి విధేయత చూపాలి. వాక్యం ఏం చెబుతా ఉందో, వాక్యం ఏం మాట్లాడుతుందో, వాక్యం చెబితే చేయాలి, వాక్యం చెప్పకపోతే మానేయాలి. వాక్యం చెప్పిందనుకో చేయాలి, వాక్యం చెప్పలేదనుకో చేయడము మానేయాలి. అంటే వాక్యానికి మనము లోబడాలి. దేనికి లోబడాలి? వాక్యానికి మనము చెప్పండి లోబడాలి. వాక్యం ఏమైతే చెబుతా ఉందో ఆ వాక్యానికి ఎప్పుడైతే మనము లోబడతామో దేవుని ప్రేమట మనలో పరిపూర్ణమవుతుంది. వాక్యం ఒకసారి వద్దు అందంటే అది ఎప్పటికీ మనము చేయకూడదు. వాక్యము చెయ్యమని చెప్పింది అంటే అది చేస్తూనే ఉండాలి. దేవుని పిల్లలుగా వాక్యానికి మనము లోబడాలి. దేనికి లోబడాలి? వాక్యానికి లోబడాలి. 2 సేవకులు హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటే మరొక 2 సేవకులు వెళ్ళారట. సహజంగా సేవకులు చూసినప్పుడు నోట్లోంచి ఏమొస్తాయి చెప్పండి? వాక్యాలే వస్తాయి కదా. ఆ 2 చక్కగా పూరి ఆర్డర్ చేసుకుని తింటున్నారంట. ఈ 2 వెళ్ళి కూర్చుని ఎదుర్కొండగా, ఒరే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు. అర్థం ఏంటి? మాకు కూడా చెరుకో ప్లేట్ పూరి ఆర్డర్ ఇమ్మని. అప్పుడు అవతల పాస్టర్ గారు నాలంటాడు. ఆయన అన్నాడంట, నీ పొరుగు అనేది ఏది? మనోళ్ళు వాక్యం చెప్పాలంటే మన వాళ్ళ తర్వాతే. పాస్టర్ గారులకు కూడా ప్రసంగాలు చేసే విశ్వాసులు ఉన్నారు. మీరు చాలా మంచివాళ్ళు, మీ అందరు కొందనాలు.
కానీ వాక్యానికి వాక్యం చెప్పడం కాదు, కానీ వాక్యానికి లోబడాలి. వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడకూడదు. వాక్యాన్ని మన స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. వాక్యాన్ని మన అవసరాన్ని బట్టి మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది సేవకులు ఎవరి మీద కోపం ఉందనుకోండి, ఆ వాక్యం తీసుకుని ఆ రోజు ప్రసంగం అంతా పక్కోళ్ళు కూడా అంటారు, ఈ ప్రసంగం నీకే. అది వాక్యానుసారంగా తప్పు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యాన్ని మనము వక్రీకరించకూడదు. వాక్యానికి మనము చెప్పండి లోబడాలి. వాక్యానికి మనము విధేయత చూపాలి. ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణతలోకి రావాలి అంటే ప్రేమను కలిగి ఉండాలి, విశ్వాసం ద్వారా క్రియలు చేయాలి. మూడవది నిందారహితమైన జీవితం ఉండాలి. నాలుగవది వాక్యానికి లోబడాలంట. ఐదవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, క్షమించాలి 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము తీసారా? ఒక అద్భుతమైన మాట రాయబడింది. 11వ వచనంలో అంటాడు, తుదకు సహోదరులారా సంతోషించుడి, పరిపూర్ణులై ఉండుడి. ఏమన్నాడు? సంతోషించాలట, సంపూర్ణులై ఉండాలి. సంపూర్ణులై ఉండి అన్న పరిపూర్ణులై ఉండి అన్న ఒకటే. కానీ ఎప్పుడు మనం సంపూర్ణులం అవుతాం, ఎప్పుడు మనం పరిపూర్ణం అవుతామంటే ప్రభువులో సంతోషించాలి. ఎవరిలో? ప్రభువులో సంతోషించాలి. అందుకనే పౌలు అన్నాడు, ఆనందించును, మరలా చెప్పదును, ఆనందించుడి. ప్రభువులో మన సంతోషాన్ని వెతుక్కోవాలి. ప్రభువులో మన సంతోషాన్ని వెతుక్కోవాలి. ప్రభువుతో సంతోషించాలి. లోకములో సంతోషము కాదు, లోకములో ఆనందము కాదు. లోకములో ఉన్న సంతోషము ఎక్కువసేపు మనతో ఉండదు. కానీ ప్రతి క్రైస్తవుడట ప్రభువును బట్టి సంతోషించాలి. ప్రభువుని బట్టి సంతోషించాలి. దేవా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు నాతో ఉన్నా లేకపోయినా, నేను మాత్రము నీతో ఉంటాను, నేను మాత్రము నీతో సహవాసం చేస్తాను. ఎందుకంటే నా సంతోషము నీలో ఉంది. మన సంతోషాన్ని ఎందులో వెతుక్కోవాలట? ప్రభువులో వెతుక్కోవాలి. మన సంతోషాన్ని దేవునిలో వెతుక్కోవాలి. మన సంతోషాన్ని దేవుని సహవాసములో వెతుక్కోవాలి. మన సంతోషము లోకానుసారమైన వాటిలో ఉండనే ఉండదు. ఉండినా అది తాత్కాలికమైన సంతోషమే. మనల్ని నిత్యము సంతోషంగా ఉంచేవాడు దేవాతి దేవుడే. అందుకనే యేసుప్రభు పుట్టుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన మాట లేఖనములో వ్రాయబడింది కదా, లోకాసు వార్తలో. ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టడుగా మనం ఉంటే ఎప్పుడూ సమాధానమే. అంటే ఎప్పుడూ మనం సంతోషంగానే ఉంటాము. సంతోషంగా ఉండాలంటే మనలో ఏముండాలి తెలుసా? సమాధానం ఉండాలి. సమాధానం మనలో లేదనుకోండి, సంతోషకరమైన మాట చెప్పినా మనకి ఏం రాదో తెలుసా? అమ్మా ఉద్యోగం వచ్చింది అంటే ఎందుకు రాదు? మనలో ఏమి లేదు. అమ్మా ప్రమోషన్ వచ్చింది, ఇల్లు కొనుక్కున్నాను, సంతోషం రాదు. ఎందుకు? మనలో ఏమి లేదు, సమాధానము లేదు. వాక్యం చెబుతా ఉంది, ప్రభువుని బట్టి సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తూ ఉండాలి. ప్రతి పనిలో, ప్రతి కుటుంబంలో ఏం కనబడాలి తెలుసా? ప్రతి క్రైస్తవ కుటుంబంలో సంతోష నిలయం అని బోర్డు పెట్టుకోవాలి. మనం ఏం బోర్డు పెట్టుకోవాలి చెప్పండి? సంతోష. ఎందుకు? మన ఇంట్లో ఎవరున్నారు? మన ఇంట్లో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడా? ప్రభు ఉన్నాడా? మన ఇంట్లో ప్రభు ఉంటే మనం ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. అంతేగాని వాళ్ళ ఇంట్లో అత్త కోడలు మాట్లాడుకోరండి, వాళ్ళ ఇంట్లో తోడు కోడలు మాట్లాడుకోరండి, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములే మాట్లాడుకోరండి, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు తన్నుకుంటానే ఉంటారండి. ఇది సంతోషమో కాదు. దేవుడు అంటున్నాడు, నీలో నా సంతోషము పరిపూర్ణమవ్వాలి. దేవుని సంతోషం మనలో ఉండాలి. ఎప్పుడు దేవుని సంతోషం మనలో ఉంటుంది? మనలో దేవుడు ఉన్నప్పుడు, మన కుటుంబంలో దేవుడు ఉన్నప్పుడు, మన ఇంటిలో దేవుడు ఉన్నప్పుడు మనము నిత్యము ఎలా ఉంటామంటే సంతోషముతోనే ఉంటాము. దేవుని బిడ్డలారా,
సంతోషముతోనే ఉంటాము. పౌలుకి ఒక వర్తమానం వచ్చింది, నిన్ను ఈరోజు చంపేస్తారు. ఏం చేస్తారు? ఈరోజు నిన్ను చంపేస్తారు. వెంటనే పౌలు అన్నాడంట, ఎక్కడ చంపుతారు బావా? మనం అయ్యి బాబోయ్ అనాలి కదా. ఎక్కడ చంపుతారంటే, ఇదిగో సమాజంలో చంపివేస్తారు. ఒక మీటింగ్ నీ కొరకు ఏర్పాటు చేశారు, పబ్లిక్లో అందరూ చూస్తూ ఉండగా నిన్ను చంపేస్తారు. అప్పుడు పౌలు అంటున్నాడంట, ఫోన్లే చంపేస్తే చంపారు, కానీ ఆ మీటింగ్లో ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి నాకు అవకాశము ఉంటుందా? ఏం మాట్లాడడానికి? అప్పుడు ఆ రాజు అనుకున్నాడట, ఫోన్లే తన గురించి ఏదన్నా, తన గురించి తను ఏమైనా చెప్పుకుంటాడేమో అని సమయం ఇస్తే పౌలు అక్కడ ఏం చెప్పాడు అంటే, ప్రభువును గూర్చి ప్రసంగాన్ని చేశాడు. ప్రభువు గొప్పతనాన్ని చెప్పాడట, ప్రభువుని గురించి చెప్పాడట. ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికే, అంటే తన చావును కూడా ఆ దేవుని కొరకు ఎలా మార్చుకున్నాడు? సంతోషముగా మార్చుకుని కొన్ని వేల మందికి సువార్త చెప్పి చిరఛేదనము చేయబడి చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? అదే పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట, చావైతే లాభం. అంటే ఏంటో తెలుసా? దేవుని గురించి ప్రకటించడం. చావే నీ జీవితంలో ఎదురైతే, ఈ రోజే నీకు ఆఖరు రోజునే డాక్టర్ చెబితే, ఈ రోజు నువ్వు చచ్చిపోతావని ఎవరైనా నీకు చెబితే, ఆ రోజు ఆ దేవుని కొరకు నువ్వేం కలిగి ఉండాలంటే సంతోషాన్ని కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, ఒక దినాన్ని మనం ఈ లోకాన్ని విడిచి చెప్పండి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఒక దినాన్ని వెళ్ళిపోతాం. కానీ ఎంతకాలం ఉంటామో ఈ భూమి మీద మనకు తెలియదు. ఎన్ని రోజులు ఉంటామో ఈ భూమి మీద మనకే తెలియదు. మనం ఉన్న రోజులు మనం సంపాదించిన ఆస్తి మనతో ఉంటుందో లేదో తెలియదు. మన పిల్లలు మనతో ఉంటారో లేదో తెలియదు. మన ఆప్తులు మనతో ఉంటారో లేదో తెలియదు. కానీ మనము తెలుసుకోవాల్సింది, ప్రభువు మనతో చెప్పండి ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు కాబట్టి మనకేమి దూరం అవ్వదు, సంతోషము దూరము కాదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు సంతోషముతో ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషముతో ఉండాలి. సంతోషముతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరిపూర్ణతలో ఎన్నో మెట్టుది? 5వ మెట్టు సంతోషము. 6వ మెట్టు చూద్దాం. ఎఫెసీ పత్రిక ముగింపులకు వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము తీసారా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు. క్షేమాభివృద్ధి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ 6వదిగా చెబుతున్నాడు, పరిపూర్ణత లేకపోతే సంపూర్ణత మనలోకి ఎప్పుడు వస్తుందంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. దేని కొరకు చెప్పండి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే సంఘము అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఏం చేయాలి? ఆలోచన చేయాలి. రేపొద్దున ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్ ఉందమ్మా, సాయంకాలం అందరం గ్యాదర్ అవుదాము, ఎందుకంటే రేపు కార్యక్రమాలు చేయాలి అంటే 100 సార్లు ఫోన్లు చేయాలి. అమ్మా దా 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 దా. రాణమ్మకి చెయ్యిలాగేస్తుంది, చెవులాగేస్తుంది. పరిపూర్ణతలోకి రావాలి. మనం దేనిలోకి రావాలి? పరిపూర్ణతలోకి రావాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. దేని కొరకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. మన ఏలీ గారు వాళ్ళ డాక్టర్ గారు ఏదో పరీక్ష రాయడానికి వెళ్తున్నారట. వెళితే ఆయన చెప్పాడట, మా పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోండి, మా సంఘం అంతా ప్రార్థన చేశారు, మీరు మంచి ర్యాంకులో పాస్ అవుతారు అని చెప్పి ఆయన ఫోన్ చేస్తే నేను అక్కడ రైతు బజార్లో కూరగాయలు కొంటున్నాను. అప్పుడు ఫోన్ చేశాడు ఆయన. ఆ కూరగాయల సంగతి పక్కన పెట్టేసి అక్కడే ఫోన్లో ప్రార్థన చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము మన సంఘం యొక్క గొప్పతనాన్ని ఇతరులకు చెప్పాలి. ఇతరుల యొక్క పనిపాట్లలో కూడా మన ప్రార్థన పాలిభాగము పొందుకోవాలి. ఎంత మంచి ఆలోచన చూడండి.
మీ బంధువులు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు. ఏం చెప్పాలి తెలుసా? మా సంఘంలో 7 వారాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా సంఘము మీ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే మనస్తత్వం అంటే. నా మందిరానికి ఏమన్నట్టు తెలుసు అయ్యగారు, మా అయ్యగారు మరి మీరు బలంగా ప్రార్థన చేయాలి, మన చర్చికి ఆయన ద్వారా ఒక మంచి గిఫ్ట్ నేను ఇప్పిస్తాను. ఆయన పర్సనల్ కొరకు కాదు, మందిర అవసరం కొరకు. ఎలాగ ఏసీ చర్చ్ చేద్దాం అనుకుంటున్నారు కదండి, ఒక ఏసీ అన్నా లాగుదామండి. మా డాక్టర్ గారి కొరకు మీరు ప్రార్థన చేయండి. చర్చి అభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మంచి ఆలోచనలు. అది పరిపూర్ణత అంటే అది. పరిపూర్ణత అంటే అది. సంపూర్ణత అంటే అది. సంఘానికి నేను ఏం చేయాలి? నేను చేయలేను, కనీసం నాకు తెలిసిన వారి చేత అన్నా నా సంఘానికి నేను పని చెయ్యాలి. పరిపూర్ణత. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. దేవుని మందిరానికి నేను ఏమిస్తాను, ఏమి ఇవ్వగలను? చాలామంది అనుకుంటారు, ఇచ్చేవాళ్ళని చూసి అంటారు వీళ్ళు అంత మాటలు గొప్ప కోసం ఇచ్చేస్తుంది దేవుడి. దేనికోసం అంట? నీకు ఇవ్వడమో తెలదో, అనుభవించడం తెలదు. దరిద్రం కొంతమందికి ఇవ్వడమో తెలియదు, దేవుని దీవెన అనుభవించడమో తెలియదు. ఇచ్చేవారికి మళ్ళీ పొలలో ఏమడతారు? ఇచ్చేవాళ్ళని చెడగొట్టడం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి. అది క్రైస్తవుని యొక్క పరిపూర్ణత, క్రైస్తవుని యొక్క సంపూర్ణత. ఏం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. రేపు మనకు ఫ్యామిలీ బ్లెస్సింగ్ కదా, మనందరికీ ప్రేమ విందు సాయంకాలం 5 గంటలకి శ్రేయ సమాజం వారు మీటింగ్ వేసుకుని మనకు మంచి భోజనం రేపు ఏర్పాటు చేస్తారు. దేవునికి స్తోత్రం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి, ప్రయాసపడాలి. దేవునికిచ్చి చెడిపోయిన వాడు ఎవడనో లేడు. దేవుని నమ్మి చెడిపోయిన వాడు ఎవడనో లేడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడేదే పరిపూర్ణత. చివరిగా 7వ మెట్టు హెబ్రీ పత్రిక చదువుకుని ముగించేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దామా? 6వ అధ్యాయము తీసారా? 6వ అధ్యాయము 12వ వచనం చదువురా తల్లి. 12వ వచనం, విశ్వాసము చేతను వాగ్దానమును స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. 7వ పరిపూర్ణత ఏంటి తెలుసా? మన నిరీక్షణ పరిపూర్ణమవ్వాలి. అంటే నిరీక్షణలో కూడా మనం ఏమి సాధించాలి? పరిపూర్ణత సాధించాలి. మనందరి నిరీక్షణ ఏమిటి? మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ తెలుసా? ఈ ఫలంగా ఇప్పటికిప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నేను పరలోకానికి వెళతాను. ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఎవరి యొక్క నిరీక్షణ? క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటి తెలుసా? నేను చనిపోతే పరలోకానికి వెళతాను. ఉందా నీకు అలాంటి నిరీక్షణ? అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నావా? నువ్వు ప్రయాణంలో ఉండవచ్చు, నిద్రలో ఉండవచ్చు, పని చేస్తూ ఉండవచ్చు. ఎప్పుడు ఎలాగా మరణం మన జీవితంలో సంభవిస్తుందో మనకే తెలియదు. కానీ మరణమే మన జీవితంలో సంభవిస్తే ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? నేను పరలోకము చేరతాను. పరిపూర్ణమైన నిరీక్షణ. ఎప్పుడు మనం అలాంటి నిరీక్షణ కలిగి ఉండగలమో తెలుసా? ఈ భూమి మీద ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఈ భూమి మీద విశ్వాసము సంబంధమైన క్రియలు మనలో ఉన్నప్పుడు, ఈ భూమి మీద దేవుని కొరకు సహవాసం కలిగి మనం ఉన్నప్పుడు, ఈ భూమి మీద దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో సంతోషాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా మనందరము కూడా ఒక నిరీక్షణ ఉంటుంది, పరిపూర్ణమైన నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ అంటే? నేను చనిపోతే దేవుని యొద్దకు చేరతాను. షోలమ్మితి అనగా పరిపూర్ణురాలు, లేకపోతే సంపూర్ణ రాలు. ఒక మాటలో చెప్పాలంటే లోపాన్ని జయించిన స్త్రీ. షోలమ్మితి అనేది చెప్పండి, లోపాన్ని జయించిన స్త్రీ. సంఘము, విశ్వాసి లోపాన్ని జయించాలి. షోలమ్మితిగా మనం మారిపోవాలి. పరమ ప్రియుడైన సొలొమోను అయిన యేసు ప్రభులు వారు, సమాధానకర్త అయిన యేసు ప్రభులు వారు, యతిథ్యగా పిలువబడిన యేసు ప్రభులు వారు, లెమూయేలుగా పిలువబడిన యేసు ప్రభులు వారు రారాజుగా రాబోతూ ఉన్నప్పుడు సంఘము షోలమ్మితిగా మార్చబడాలి అనగా పరిపూర్ణతలోనికి
రావాలి. పరిపూర్ణతలకు రావడం అంటే లోపాన్ని జయించాలి. ఏం జయించాలి చెప్పండి? షోలమ్మితి అనగా లోపాన్ని జయించుట. చెప్పండి, షోలమ్మితి అంటే ఏంటి? లోపాన్ని జయించుట అనగా